హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి చూసేద్దాం పదండి. కార్తీ చేసిన సర్దార్ 2 మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసండి. టీజర్ అయితే చాలా బాగుంది. టీజర్లో ఎస్జే సూర్యని చూస్తుంటే సర్దార్లో చనిపోయిన మహారాజ్ కొడుకేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ టీజర్ని ఈ నెల 6వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగర్ చాలా హైప్ని క్రియేట్ చేసింది. మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య మెయిన్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్న కొరియన్ కనకరాజు మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ బానే ఉంది, కానీ ఇలాంటి సినిమాల్లో చిన్న తప్పు జరిగినా మూవీ అంతా దొబ్బేస్తుంది. చూద్దాం, ఈ సినిమా అయినా వరుణ్ కి వర్కౌట్ అవ్వాలని కోరుకుందాం. రవాణా చేస్తున్న ఇరుముడి మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని ఈ నెల 3వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా అనౌన్స్ చేస్తుంది మూవీ టీం. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ నాకు చాలా నచ్చింది. ఎన్నిసార్లు వినాలనిపించే సాంగ్ అది. శర్వానంద్ సంబంధితో చేస్తున్న భోగి మూవీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ఇందులో శర్వాతో పాటు అనుపమ పరమేశ్వరన్, డింపుల్ అయితే కీ రోల్స్ లో కనిపించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియన్ కలెక్షన్స్ చూస్తుంటే మతిపోతుంది భయ్య. మొదటి రోజే 72 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ హాలీవుడ్ మూవీగా ఉందని చెప్తున్నారు సోనీ ఇండియా వాళ్ళు. ముకున్ రావు, ప్రీతి అసరాని, తన్యా హోప్ మెయిన్ క్యారెక్టర్స్ లో కనిపిస్తున్న నీరమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఉంది. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి. ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా బానే ఉంది. యష్ నటిస్తున్న బోల్డ్ అండ్ కాంట్రవర్షియల్ మూవీ అయిన టాక్సిక్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ట్రైలర్ ని 8వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ ట్రైలర్ లో ఇంకెంత బోల్డ్ ని యాడ్ చేస్తారో చూడాలి. మరి సుధీర్ నటిస్తున్న సుధీర్ జోకర్ మూవీలో అభిరామి గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో అభిరామి గాయత్రీదేవి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. కామాక్షి భాస్కర్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్న అగాధ మూవీ ట్రైలర్ ని రేపు మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ అంతా బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరుగుతుందని మీ అందరికి ముందే చెప్పాను. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న రామాయణం మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు కదా. నాకెందుకు ఈ ట్రైలర్ లో యష్ ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. సాయి పల్లవి కూడా సీతమ్మ వారి క్యారెక్టర్ లో అంతలా సూట్ అయినట్టు అనిపించలేదు నాకెక్కడ. అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న క్రేజీ కళ్యాణం మూవీ టీజర్ నిన్న రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే చాలా క్రింజ్ టీజర్ లా ఉంది. నాకైతే టీజర్ అసలు నచ్చలేదు భయ్య. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. దుల్కర్ సల్మాన్, కాయడు లోహర్ కలిసి నటిస్తున్న ఐఎమ్ గేమ్ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ లో చూపించినంత వరకు క్రికెటర్ అయిన మనోడు ఎలా గ్యాంబ్లింగ్ లోకి వచ్చాడు, తర్వాత తన లైఫ్ ని ఎలా కోల్పోయాడు అన్నట్టుగా చూపించడానికి ట్రై చేశారు. లోకేష్ కనకరాజు, వామిక గాబి కలిసి నటిస్తున్న డీసీ మూవీ తెలుగు ట్రైలర్ ని మొన్న రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత నా జెన్యున్ ఒపీనియన్ ఏంటంటే దండుపాలెం మూవీలా అనిపించింది. ట్రైలర్ అయితే అసలు నాకేం నచ్చలేదు. జాన్సన్ మెయిన్ లీడ్ లో చేస్తున్న జుమాంజీ ఓపెన్ వరల్డ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో నేను గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా సరే లాస్ట్ అడ్వెంచర్ అంటున్నారు. మరి ఈ జుమాంజీ సిరీస్ కి ఇదే లాస్ట్ మూవీ అవ్వచ్చేమో. ట్రైలర్ కూడా బానే ఉంది, చూడొచ్చు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.